నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జెలెన్స్కీ ఒకప్పుడు కమెడియన్. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. కానీ కామెడీని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు ఆయన. సో దాదాపు 3.5, 4 సంవత్సరాలు యుద్ధం చేసి ఇప్పుడు నాకు నాటో వద్దు, నేను నాటోలో జాయిన్ అవ్వను అని చెప్పి అంటున్నాడు. మరి ఇన్ని రోజులు చేసిన యుద్ధం దేనికోసం? సరే నాటోలో జాయిన్ అవ్వను, పోనీ యుద్ధాన్ని ఆపేస్తానా అంటే అది కాదు. నాకు సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలి అండ్ నా ప్రాంతం ఏదైతే రష్యా ఆక్రమించుకుందో అది నాకు కావాలి అని కండిషన్ మెలికా పెట్టాడు. మరి అంటే యుద్ధం ఆపేద్దామనా, శాంతి ఒప్పందం చేసుకుందామనా, లేకపోతే మెలికబెట్టి మొత్తానికి అది కూడా ఈ అమెరికా నుంచి యూరోప్ నుంచి అతనికి కావాల్సిన సెక్యూరిటీ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలి అంటాడు. సో అన్ని దేశాలు అతనికి సహకరించాలి అని చెప్పి. అంటే ఇప్పటి వరకు యుద్ధం ఎవరి కోసం చేసినట్టు, ఏమని చేసినట్టు, అసలు ఏ ఉద్దేశంతో చేసినట్టు, ఉక్రెయిన్ని ఎందుకు పణంగా పెట్టినట్టు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. రావు గారు నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో 3.5, 4 సంవత్సరాలు, ఇంకొక 2 నెలలు అయితే 4 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని నెలలు యుద్ధం చేసి లాస్ట్కు సరే నాకు నాటో వద్దు అన్నాడు. ఓకే, యుద్ధం ఆపుతాడా అంటే మళ్ళీ నాకు సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలి, ఈ ప్రాంతాన్ని నేను ఇవ్వను రష్యాకి. సో ఇవన్నీ కూడా ఈ మెలికలు పెట్టడం, అమెరికా అండ్ యూరోప్ కూడా నాకు సహాయం చేయాలి, అదేదో ప్యాకేజీలు కావాలి అన్నట్టుగా. సో ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లాస్ట్ 2-3 జరిగిన సంధి ప్రయత్నాలు టర్కీలో జరిగినాయండి. అప్పుడు కూడా ఇయే ప్రసక్తి వచ్చినాయి. రష్యా 3 పాయింట్లు క్లియర్ గా చెప్తుంది. ఏంటంటే మీరు నాటోలో జాయిన్ అవ్వకూడదు, యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయితే మాకేమి అభ్యంతరం లేదు అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఇంకా రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ డోన్బాస్, ఇవన్నీ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్. తర్వాత ఇవన్నీ చాలా ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్. తర్వాత రష్యా టెక్నాలజీ ఉంది ఎప్పటి నుంచో. సో ఆ విధంగా ఆయన ఆక్యుపై చేసుకున్నారు. దాదాపు 75 to 85% వేరియస్ కొంచెం లైన్ కదులుతూ ఉంటుంది ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల్లో. ఇంకా కింద కెర్సాన్, జపోరిషియా, క్రిమియాని 2014లో రష్యా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే క్రిమియా లేకపోతే రష్యాకి బ్లాక్ సీ యాక్సెస్ ఉండదు. అప్పుడు కేవలం ఆర్కిటిక్ సముద్రం మీద వాళ్ళు ఆధారపడాల్సి ఉంటుంది. అది తీవ్రమైన చలి ప్రాంతం, ఐస్ గడ్డలు కట్టేస్తుంది. వాళ్ళు ఐస్ బ్రేకర్స్ వాడితేనే కానీ వాళ్ళ షిప్స్ ఫ్రీగా వాడలేరు. సో ఆ విధంగా మెడిటేరియన్ సీకి యాక్సెస్, తర్వాత సూయజ్ కెనాల్కి యాక్సెస్, అటు అమెరికాస్కి యాక్సెస్ కావాలంటే బెస్ట్ రూట్ బ్లాక్ సీ. అందువల్ల వాళ్ళు క్రిమియాని క్లియర్ గా తీసుకున్నారు 2014లో, ఎప్పుడైతే గొడవలు మొదలైనవి. 2008లో ఒక బాలిస్టిక్ మిసైల్ ట్రీటీ అని చెప్పి అమెరికా పోలాండ్ లో బాలిస్టిక్ మిసైల్స్ ప్లేస్ చేసింది. అప్పటి వరకు ఉండేవి కాదు రష్యన్ సరిహద్దుల్లో. ఎప్పుడైతే పోలాండ్ లో పెట్టిందో అప్పుడు వాళ్ళు ఇచ్చిన కారణం, పోలాండ్ నుంచి నార్త్ కొరియాని, ఇరాన్ అటువంటి దేశాలను ఎదుర్కొంటామన్నారు. రష్యా గురించి ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు. అయితే యుక్రెయిన్ ఎప్పుడైతే నాటో మెంబర్షిప్ కి అప్లై చేయాలని ప్రయత్నించిందో అప్పటి నుంచి గొడవలు మొదలైంది. సో 2014లో ఫస్ట్ టైం అప్పటి వరకు రష్యాకి ఫేవరబుల్ గా ఉన్న ప్రెసిడెంట్ ని తీసేసి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. 2019లో జెలెన్స్కీ గారు వచ్చారు. ఆయన యాక్చువల్ గా టర్మ్ అయిపోయింది. ఆయన సెల్ఫ్ డిక్లేర్డ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. అమెరికా నాటో కంట్రీస్ తోటి ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ జోన్ లో స్టార్ట్ అయిన నాటో, రష్యా ఎప్పుడైతే పతనం అయిందో 1991-92లో, దాని తర్వాత రిపబ్లిక్స్ తయారైనయో అప్పుడు నాటోని డిజాల్వ్ చేసి ఉండాల్సింది. డిజాల్వ్ చేయకుండా వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఏదోటి పేపర్స్ రాస్తా ఉంటారు, జియో పొలిటికల్ స్ట్రాటజీస్. తర్వాత వీటిలో ఒకటి ఉంది ఏంటంటే, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అవడం పబ్లిక్ పాలసీ డెసిషన్ మేకింగ్, నేషనల్ డెసిషన్ మేకింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందులోనే భాగం కింద రష్యాని మొత్తానికి చిత్త కొట్టేస్తామన్న ప్లాన్ లోకి వచ్చారు. ఎప్పుడో 70s లోను 80s లోను రాసిన జియో పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రకారమే రాశారు. అందులో యుక్రెయిన్ లో మిసైల్స్ పెడదామని ప్రయత్నించారు. అది ఎప్పుడైతే కనుగొన్నారో, రష్యన్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి ఆయన వెంటనే తన ఎకానమీ సపోర్టివ్ గా ఉన్నా లేకపోయినా కానీ
నేషనల్ ప్రెస్టీజ్ కాదు, నేషనల్ ఇంటిగ్రిటీకే భంగం రష్యాకి. అందుకని చెప్పి లిమిటెడ్ అటాక్ ని వాళ్ళ పార్లమెంట్ ద్వారా అథరైజేషన్ తీసుకుని ముందర డాన్బాస్ లో చేశారు. డాన్బాస్ లో చాలా వరకు 50% తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కెర్సాన్, జాపోరిషియా వచ్చారు. జాపోరిషియాలో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఉంది మొత్తం యూరోప్కే. దాన్ని ఇంకో విధంగా చెర్నోబిల్ మార్చడం పెద్ద కష్టమేం కాదు, అది ఇప్పుడు రష్యా చేతుల్లోనే ఉంది. దాని తర్వాత క్రిమియా వస్తుంది. దీని ద్వారా ఒక రోడ్ లింక్ వస్తుంది వాళ్ళకి క్రిమియాకి. ఆ బ్రిడ్జ్ ని యుక్రెయిన్ వాళ్ళు ఒకసారి ఫుల్ గా కూల్చేయడం మొదలు పెట్టారు, చేశారు. దాని తర్వాత పార్షియల్ గా కూడా డ్యామేజ్ చేశారు ఇంకోసారి, అండర్ వాటర్ డ్రోన్స్ ఇవన్నీ పంపించి. కానీ రష్యా మాత్రం పట్టుపట్టకుండా మళ్ళా రోడ్ని రీబిల్డ్ చేసుకుంటూనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 3 డిమాండ్స్, నాటో జాయిన్ అవ్వకూడదు, ఆక్యుపైడ్ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రష్యా ఆధీనంలో ఉంచుకుంటుంది. మూడవది బ్లాక్ సీకి యాక్సెస్ కంప్లీట్ రూట్ కావాలి. ఎందుకంటే డాన్బాస్ తీసుకుని కెర్సాన్, జాపోరిషియా వదిలేసినా కానీ ఆ రూట్ లింక్ కి ఒక రోడ్డు కావాల్సి ఉంటుంది. ఇది మాత్రం కావాలని అడుగుతున్నారు. చాలా సింపుల్ గా ప్లెయిన్ డిమాండ్స్, రష్యన్ సెక్యూరిటీని పెట్టుకుని ఆయన అడుగుతున్నారు. ఎస్ట్రానియస్ డిమాండ్స్ నాకేం కనిపించట్లేదు. అయితే యుక్రెయిన్ మాత్రం, యుక్రెయిన్ చాలా కరప్ట్ కంట్రీ, మన దేశం కంటే కరప్ట్ కంట్రీ. మన దేశంలో అయితే ఎన్నో శతాబ్దాల దగ్గర నుంచి కరప్షన్ అలవాటు అయిపోయి ఒక పర్టికులర్ ఫ్రీజింగ్ పాయింట్ కి వచ్చేసాం మనం. టాప్ లెవెల్లో హయ్యర్ కరప్షన్ ఉన్నా కానీ, లోవర్ లెవెల్లో లోవర్ కరప్షన్ ఉన్నా కానీ ఒక లెవెల్కి వచ్చేసాం. యుక్రెయిన్ లో అది కాదు, పైనుంచి కింద వరకు హయ్యర్ లెవెల్ కరప్షన్ ఉంది. అందుకనే ఎప్పుడైతే ఫిబ్రవరి 2022లో యుద్ధం మొదలైందో మొత్తం అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ పై ఆస్తులు ఉన్న వాళ్ళు మొత్తం యుక్రెయిన్ వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ పోలాండ్, మోల్డోవా, తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీస్ లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడమో లేకపోతే జాబ్స్ చూసుకోవడమో జరిగి ఉంటుందని మనం 100% అనుకోవచ్చు. ఇక మిగిలింది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ ఆర్ అగ్రేరియన్ క్లాస్. యుక్రెయిన్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈస్టర్న్ సైడ్ అంతా రష్యన్ స్పీకింగ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా, వెస్టర్న్ ఏరియా అంతా అగ్రికల్చర్ అండ్ పూరర్ క్లాస్. వీళ్ళకి రష్యన్ ఏ ప్రాంతం వాళ్ళు ఎప్పుడు నొక్కేవారు. సో దానివల్ల ఏంటంటే రష్యాకి ఆ విధంగా డిమాండ్ జెన్యూనే అనుకోవచ్చు రష్యన్ పీపుల్ని హెల్ప్ చేయడానికి. క్రిమియా యాక్సెస్ 100% మనం ఇందాక ఆలోచించాం. సో రష్యన్ డిమాండ్స్ రీజనబుల్ గా ఉన్నా కానీ ఇప్పుడు వరకు నాటో జెల్నిస్కీ గారిని వాడుకుని వాళ్ళు యుద్ధం చేశారు. లేకపోతే యుక్రెయిన్ కి అంత సత్తా లేదు. రష్యన్ ఫోర్సెస్ ని ఎదుర్కొని 4 ఏళ్లు యుద్ధం జరపగలిగే సత్తా యుక్రెయిన్ కి లేదు. అటు నార్త్ నుంచి, ఇటు ఈస్ట్ నుంచి, అటు బెలారూస్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ కూడా రష్యా ఈజీగా అటాక్ చేయగలదు, మొత్తం కంట్రీ తీసుకోగలదు. కానీ నాటో ఫోర్సెస్ ఇంక్లూడింగ్ ఆర్మీ జనరల్స్, స్ట్రాటజీ వార్ రూమ్ ఇంక్లూడింగ్ పైలట్స్ చాలా మంది ఆన్ గ్రౌండ్ వెళ్ళి యుక్రెయిన్ కి హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు వరకు నిలదొక్కుంది. అయితే ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన శాంతి కాముకత్వం ప్రపంచానికి చాటుకుంటున్నారు. అందులోనే భాగం కింద చాలా ప్రయత్నాలు చేశారు. ముందర అలాస్కాలో ఒక మీటింగ్ పెట్టారు రష్యా పుటిన్ తోటి, తర్వాత టర్కీలో మీటింగ్స్ అయినాయి. దానికి పుటిన్ గారు అటెండ్ అవ్వలేదు. ఆయన క్లియర్ కట్ గా చెప్పారు, ఈ 3 డిమాండ్లు మీట్ అయితే నెక్స్ట్ నేను అగ్రిమెంట్ కి వచ్చేస్తాను. అయితే జెలెన్స్కీ గారు మాత్రం అహంకారం చూపించడం, ఫస్ట్ మీటింగ్ ఆయన వెళ్ళలేదు, ఓన్లీ అఫీషియల్స్ ని పంపించారు. సెకండ్, థర్డ్ మీటింగ్ వెళ్ళారు. కానీ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ క్లియర్ కట్ గా 20 పాయింట్ ప్లాన్ ఇచ్చారు, మిగతావన్నీ కట్టుకుని. అందులో ఉన్నవి ఏంటంటే ఇంకా యుక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కి $800 బిలియన్ కావాల్సి వస్తుంది. ఆ $800 బిలియన్ ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, యూరోప్ పెట్టుకోవాల్సి వస్తుందని. యూరోప్ లో మెయిన్ గా ఉన్న దేశాలు 4: యూకే, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జర్మనీ. అంటే బహుశా 90% వరకు వీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు నామమాత్రపు షేర్ కంట్రిబ్యూట్ చేస్తారు, స్వీడన్ ఇటువంటి కంట్రీ, స్పెయిన్ ఇటువంటి కంట్రీస్. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి అమెరికా ఎందుకు ఇప్పుడు సపోర్ట్ మానేసింది అన్నది చాలా కీలకం. యుఎస్ఏకి 31 ట్రిలియన్ల డెప్ట్ ఉంది.
వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం, వాళ్ళ ఎకనామిక్ పాలసీ ప్రకారం దాన్ని కనీసం నెక్స్ట్ 1.5 yearలో 28 trillion తగ్గించాలి, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అవును. అందుకని ట్రంప్ గారు చేస్తున్న కటింగ్స్, హెల్త్ కేర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా. యుఎస్ఏ దాదాపు $210 బిలియన్ యుక్రెయిన్ మీద ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. సో ఆ ఖర్చు తగ్గించుకోవాలి. ఆ ఖర్చు తగ్గించుకోవాలి, ఇంకా ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు వాళ్ళు. అయితే ఇక్కడ జెలెన్స్కీ సరే నాటో వద్దు అని అంటున్నాడు. మరి ఈ సమయంలో నాటో వద్దు అనడానికి ముఖ్య కారణం ఏమనుకోవాలి? అండ్ ఈ సెక్యూరిటీ గ్యారంటీస్ యూరోప్, అమెరికా నుంచి కావాలి అంటున్నాడు. యూరప్ ఒక ప్రామిస్ చేసిందండి. దాదాపు 1,00,000 మంది సైనికుల్ని, వాళ్ళ ఎక్విప్మెంట్ ని యుక్రెయిన్ లో ఈ మన ఇండియా పాకిస్తాన్ మధ్యన లైన్ ఆఫ్ కంట్రోల్, చైనా మనకి మధ్యన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎలాగుంటాయో అలాగ వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ ని తీసుకొచ్చి మీకు గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ట్రంప్ గారు చాలా క్లారిఫై చేశారు. ఆ ఖర్చు కూడా మొత్తం యూరోపియన్ యూనియనే పెట్టుకోవాలి, అమెరికా నుంచి ఏ హెల్ప్ రాదు. కానీ అమెరికాకి వీళ్ళకున్న వెస్టర్న్ ప్రాంతంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ మాత్రం చాలా కావాలి. వీళ్ళకి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ రేర్ ఎర్త్స్ ఏదైతే ఇప్పుడు ప్రపంచం అంతా వెతుక్కుంటుందో ఆ రేర్ ఎర్త్స్ వెస్టర్న్ యూక్రెయిన్ నుంచి దొరుకుతాయి. ఆ అగ్రిమెంట్ మాత్రం చేసుకుంటున్నారు. సో ఆ విధంగా ట్రంప్ గారు ఆయన నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు, కరెక్ట్ గా బానే ఉంది. రష్యా తన నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటుంది, బానే ఉంది. ఇటు యూరోప్ మాత్రం ఏదీ లేదు బూచి అని భయంతో ఈ జెలెన్స్కీని సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ పీస్ డీల్ కూడా కొన్ని కంట్రీస్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తోంది కదా పీస్ డీల్. అవునండి, ఎందుకంటే ఇది చాలా 800 బిలియన్ ఈ రోజున అంటున్నారు. కానీ రాను రాను మొత్తం యుక్రెయిన్ మొత్తం అంటే భుజం పట్టుకోమని హెల్ప్ చేస్తే తల జుట్టు కూడా పట్టుకున్నట్టు ఈత కొట్టేవాడిని ఎప్పుడు సహాయం ఎప్పుడు జుట్టు పట్టుకునే సహాయం చేయాలంటారు. లేకపోతే మొత్తం కాళ్ళు చేతులు అన్ని పట్టేసుకుని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళని కూడా ముంచేశారు అక్కడ. కరప్షన్, విపరీతమైన కరప్షన్. ఇంత వారు జరుగుతున్నా గానీ వాళ్ళ కంట్రీలో విపరీతంగా స్కాండల్స్ జరుగుతున్నాయి. సో ఆ విధంగా ఏంటంటే ఎంత డబ్బులు పోసినా గానీ వృధానే. సో ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. యుక్రెయిన్ కి ఎంత అంటే నెక్స్ట్ 2 decades కూడా ఎంత డబ్బులు పోసినా గానీ ఇంకా పోస్తానే ఉండాలి. అది మనం గమనించాల్సిన విషయం. ఏంటి సార్ మరి ఫైనల్ గా మరి కమెడియన్ ని ప్రెసిడెంట్ చేస్తే లాస్ట్ కు మొత్తం యుక్రెయిన్ కామెడీ చేసి పడేశాడు కదా. మరి ఏంటి యుక్రెయిన్ దశాదిశ ఏమిటి మరి ఇప్పుడు ఈ పీస్ డీల్ విషయంలో ఆ రకంగా ఉంది, ఈ సెక్యూరిటీ గ్యారంటీస్ అండ్ రష్యా తన భూభాగం ఇచ్చే పరిస్థితి అయితే ఏమి ఉండదు. మరి సిచ్యువేషన్ ఏంటి భవిష్యత్తు? రష్యన్ ప్రెసిడెంట్ మాత్రం తన టెక్నాలజీ 2 విధాలుగా డెమాన్స్ట్రేట్ చేశారు. ఒకటి గాల్లో మళ్ళా దిగాల్సిన అవసరం లేకుండా న్యూక్లియర్ రియాక్టర్ తోటి పనిచేసే మిసైల్స్, ఇవన్నీ టెక్నాలజీ వాళ్ళు ఆయన చూపిస్తున్నారు. అవును, అంటే ఏంటంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మాల్డోవా, పోలాండ్, లిథువేనియా ఇటువంటి బోర్డర్ కంట్రీస్ మీద చాలా వరకు డ్రోన్స్ కనిపిస్తున్నాయి బోర్డర్ ఏరియాస్ లో. అంటే ఆయన స్పష్టం చేశారు, ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మాత్రం నేను యూరోప్ ను కూడా తలపెట్టుకుంటాను అని ఆయన చెప్తున్నారు. యుద్ధం చేయడానికి నేను తయారు అని చెప్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఈ మధ్యలో చాలా వరకు ఆయన గెలిచే అవకాశం ఉంది, ఆయన ఒప్పందం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మాట అన్నారు, ఈ రోజున జెలెన్స్కీ యాక్చువల్ గా యుక్రెయిన్ ప్రజల్ని రిప్రజెంట్ చేయట్లేదు, ఆయన టర్మ్ అయిపోయింది. అందుకని చెప్పి నిన్ను తీసివేయాల్సి వస్తుంది, లేకపోతే 2వ ఎలక్షన్ జరపాల్సి వస్తుంది. ఈసారి ఎలక్షన్ జరిపితే మాత్రం జెలెన్స్కీ గారు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది యుక్రెయినియన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పోర్షన్ అంతా దాదాపు చాలా వరకు డ్యామేజ్ అయింది. స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ మొత్తం మూసివేయబడ్డాయి. ఇంత ఎకనామిక్ టర్మాయిల్, తర్వాత అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, బయటకు పంపించేవి. సో దీనివల్ల చాలా టర్మాయిల్ నడుస్తుంది. ఆయన 30% రష్యా కిందకి వెళ్ళిపోయిందా అండి యుక్రెయిన్? నాట్ ఎగ్జాక్ట్లీ, దాదాపు 15 to 17% అనుకోవచ్చు. ఓకే, రష్యా తీసేసి బార్డర్ రీజియన్స్ మన జమ్మూ కాశ్మీర్ లో ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఎలా కాకపోతే అంతవరకునే ఉంది, పెద్దేం కాదు. కాకపోతే ఏంటంటే అవి ఇండస్ట్రియల్ ఏరియాస్, అదొకటే కీలకమైన ఏరియాస్ ప్లస్ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్. సో అన్నిటికీ జెండర్ రేవడ్ అయిపోయింది కదా మరి. ఇప్పుడు ఏంటంటే జెలెన్స్కీ గారు ఒక్కరు మాత్రం దీనిలో క్రిటికల్ గా మిగిలారు. ఆయన్ని పదవి నుంచి తప్పిస్తే సొల్యూషన్ అల్టిమేట్లీ వచ్చేస్తుంది. అమెరికా అదే ప్రయత్నం చేసే ఉద్దేశంలో ఉందని నా అభిప్రాయం. ఓకే, మేబీ
పొలిటికల్ గా ఈ టర్మాయిల్ వస్తే తప్ప ఉక్రెయిన్ సెట్ అవ్వదు అనే సిచ్యువేషన్ ఉంటుందంటారా? సెట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఆయనకున్న యుక్రెయిన్ ఆయనది పేరు సిటిజన్స్ పార్టీ. చాలా అంటే ప్రజల తరఫున మాట్లాడేటట్టు పెట్టారు కానీ కామెడియన్ పాపులారిటీలో పైకి వచ్చారు తప్పితే కానీ ఆయన ఎగ్జిక్యూషన్ లో మొత్తం యుఎస్ఏ మీద యూరోపియన్ యూనియన్ మీద ఆధారపడిపోయారు. అది చేసిన చాలా పెద్ద తప్పు. ఆయన స్టార్టింగ్ లోనే సంధి చేసుకుని ఉంటే డొనెస్క్ లో కొంత ప్రాంతం అంటే ఓన్లీ 5% 10% తీసుకుని రష్యా ఊరుకునేది. ఇప్పుడు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది రాను. లేకపోతే ఒకవేళ నిజంగా ఇది ఫ్లేరప్ అయితే మాత్రం, ఒకవేళ జెలెన్స్కీ గారు ఇంకా అలాగే కూర్చుని సంధి ఒప్పందం చేయకపోతే మాత్రం దీని పరిశ్రమం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రష్యా ఇక్కడ యుక్రెయిన్ వార్ ని అటు పోలాండ్ సైడ్ ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు, లిథువేనియా సైడ్ కానీ ఎక్స్పాండ్ చేసే అవకాశం చాలా ఉంది. సో బేసిక్ గా రష్యాకి అయితే ఎటువంటి తొందర లేదు, మెల్లిగా చేస్తూ వెళ్తుంది కన్సిస్టెంట్ గా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇప్పుడు కూడా లిమిటెడ్ వారే అంటున్నారు, ఫుల్ స్కేల్ వార్ అంటలేదు. కాకపోతే వాళ్ళకి బాధగానే ఉంది, ఎందుకంటే వాళ్ళు దాదాపు 5 లక్షల మందిని పోగొట్టుకున్నారు, చాలా ఎక్విప్మెంట్ పోయింది. తర్వాత వాళ్ళ ఎకానమీ కొంచెం వీక్ గానే ఉంది, శాంక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్. పుతిన్ గారి మీద అరెస్ట్ వారెంట్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన అరెస్ట్ వారెంట్. సో వాళ్ళు కూడా తప్పించుకోవాలని చూస్తారు. కేవలం ఈయన రాజనీతి వాడి మొండిగా ఉండకుండా ప్రస్తుతం ఉన్న రష్యన్ ఏరియాస్ రష్యాకి ఇచ్చేస్తే, లేకపోతే కొంచెం కన్సెషన్స్ అడిగినా పర్వాలేదు. అదే ఫైనల్ గా సార్, వరల్డ్ వార్ 3 కూడా రాబోతోంది అని ట్రంప్ నోటి వెంట మాట వచ్చింది అని అనిపిస్తోంది. రష్యానే దీనికి అడుగు వేస్తోంది ఇట్లా అని చెప్పి. సో అది నిజంగానే అది జెన్యూన్ విషయమా మాట్లాడడం, లేకపోతే ఏదో హైపోథెటికల్ గా వస్తున్న మాటగా అర్థం చేసుకోవాలా? అదే ఇప్పుడు యుక్రెయిన్ కి యూరోపియన్ యూనియన్ ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. అంటే యూరోపియన్ యూనియన్ ని కంట్రోల్ చేయగలిగితే, ఎందుకంటే అమెరికాకి ఆల్రెడీ ఇష్టం లేదు ఈ వార్, యూరోపియన్ యూనియన్ లో కంట్రోల్ చేయగలిగితే యుద్ధం అయిపోతుంది. అందువల్ల యుక్రెయిన్ నుంచి మిగతా యూరోప్ కి వార్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా భయపెడుతున్నారు. మనకి పాకిస్తాన్ ఎలా భయపెడుతుందో, ఒకవేళ ఏది జరిగినా కానీ మేము ప్రపంచాన్ని నాశనం చేస్తామని న్యూక్లియర్ వెపన్స్ తోటి ఒకసారి అన్నారు మునీర్ గారు. అలాగే అక్కడ కూడా నడుస్తుంది, కొంచెం భయపెట్టడం తప్పితే కానీ థర్డ్ వరల్డ్ వార్ అవకాశం లేదనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. ఈ అంశంపై మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి ఒక కమెడియన్ ని ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే దానికి ఉదాహరణ ఉక్రెయిన్ అనే అర్థమవుతుంది. సో 4 సంవత్సరాలుగా యుద్ధం చేసి లాస్ట్కు నాటోలో నేను జాయిన్ అవ్వను, కాకపోతే నాకు డబ్బులు కావాలి, నేను మళ్ళీ యుక్రెయిన్ ని డెవలప్ చేసుకోవడానికి ఇంత యుద్ధం చేసి లాస్ట్కు పూర్తిగా పటాపంచలు చేసుకొని ఆ దేశాన్ని, ఈరోజు ఆ దేశం కోసం కావాల్సిన నిధులు కావాలి అని చెప్పి మొత్తుకోవడం ఎంతవరకు సమంజసం? లక్షల మంది చనిపోయారు, ఇటు ఉక్రెయిన్ సైడు అటు రష్యా సైడు. వీళ్ళందరికీ ఎవరు బాధ్యులు? లాస్ట్కి వస్తే రష్యా, నేనైతే అసలు ఇంచు కూడా భూభాగం ఇవ్వను, కావాలంటే యూరోప్ మీద యుద్ధం ప్రకటిస్తా అని వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన సందర్భం. అండ్ పీస్ డీల్ విషయంలో కూడా అమెరికా చెప్తున్నప్పటికీ ఉక్రెయిన్ ఎక్కడ తగ్గట్లేదు, రష్యా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈలోపు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా పీస్ డీల్ విషయంలో మేము అడుగు వెనక్కి వేసే పరిస్థితే ఉంది కానీ ముందుకు వేసే పరిస్థితి లేదని చెప్పడంతో ఈరోజు ఉక్రెయిన్ ఏకాకైపోయింది. అండ్ జెలెన్స్కీ మూర్ఖుడైపోయాడు. రేపటి రోజున ఇంటర్నల్గా పొలిటికల్ టర్మాయిల్ వస్తే తప్ప, జెలెన్స్కీ కిందికి దిగిపోతే తప్ప ఈ యుద్ధాన్ని ఆపేవాడు ఇంకొకటి లేడా అనే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది. సో ఒక కమెడీని ఏం చేశాడు ఉక్రెయిన్ అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.